కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరిలో జనసేన పార్టీలో చేరిన సందర్భంగా నెల్లూరులో జానీ మాస్టర్ ని జనసైనికులకు పరిచయం చేస్తూ జనసైనికుల సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ జాతీయ మీడియా ప్రధాన అధికార ప్రతినిధి వేములపాటి అజయ్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కిషోర్ గునుకుల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశంలోనే ప్రముఖ కొరియోగ్రాఫర్ గా ఎదిగిన జానీ మాస్టర్ మన నెల్లూరు బిడ్డ అయినందుకు చాలా గర్వంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల నుంచి ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో జనసేన పార్టీలో చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికలకు సమిష్టిగా పగడ్బందీ వ్యూహంతో ముందుకెళ్లాలని అన్నారు. జానీ మాస్టర్ ప్రజలకు సేవ చేయడం కోసం జనసేన పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. 4 సంవత్సరాలుగా జనసేనతో ప్రయాణం చేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. ప్రజారాజ్యం పార్టీ అప్పటి నుంచి పార్టీ తరఫున బ్లడ్ డొనేట్ చేశారు జానీబాయి గారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆయనకి ఎంత ప్రేమ ఉందనేది. తరచుగా జనసేన కార్యక్రమాల్లో జానీబాయి మనతో కలిసినప్పుడు అందరూ ఎదుగుతుండే వాళ్ళు ఒకసారి మేము కలవాలి అని. పార్టీలో జాయిన్ అయిన తర్వాత వేములపాటి అజయ్ గారు మాకు సూచించారు, జనసేన నాయకులకి కార్యకర్తలకి జానీబాయిని పరిచయం చేయండి, జిల్లాలో మనందరితో పాటు కలిసి నడుస్తామని మాట ఇవ్వండి అని. అందుకే నేను రక్తం పంచుకొని పుట్టలేదు కానీ బట్ అంత సమానం నేను ఇస్తాను కిషోర్ గారికి. అంటే ఎందుకు ఈ వ్యక్తి బాగా ఇష్టం అంటే నాకు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా తన మన చూడకుండా వెళ్ళిపోతారు. ఆయనకి జేబులో డబ్బులు ఉన్నాయా లేవా ఏం చూడరు, వెళ్ళిపోతారు. సో అది నాకు బాగా నచ్చింది. సో అందుకే ఆయన అంటే చాలా గౌరవం, నాకు ఇష్టం. కనబడ్డు వెనకాల ఉండి అన్ని పట్టుకొని ఉంటాడు అన్ని సమయంలాగా. అదే ప్రశాంత్. థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ్ గారు ఎందుకు ఈ పార్టీ ఎందుకు తీసుకోవాలి, దీంట్లో నేను ఎందుకు రావాలి అని అంటే, కళ్యాణ్ అన్నని మీరేం చూసారయ్యా? నేను చూశాను కళ్యాణ్ అన్నని. స్టార్టింగ్ ఏది విఆర్సి కాలేజీలో ఉన్నప్పటి నుంచి ఆయన ఇక్కడే నెల్లూరులో లీలామాల్ సెంటర్ దగ్గర అక్కడి నుంచి మేము చూసుకొని వస్తున్నాం. మీకు తెలియని ఒక విషయం ఏంటంటే, కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే, ఆయన సంపాదించడం లేదు అని చెప్పి చదువుకునే టైంలో చిరంజీవి గారు చాలా పెద్ద స్టార్ అప్పటికి. అయినా నా సొంతంగా నేను చెయ్యాలని చెప్పి సో ఒక పత్రిక ప్రింటింగ్ విషయంలో ఉండి ఆయన వర్క్ చేసుకుంటూ దాని నుంచి వచ్చే ఒక 70 రూపాయలు 80 రూపాయలు 200తో ఆయన సొంతంగా ఖర్చు పెట్టుకున్నారు. 10 మంది ఖర్చు పెట్టారు. ఇది ఎవరికి తెలియదు. ప్రజలు బాగుపడాలి, ప్రజల్లో కరెక్ట్గా విద్యా వైద్యం లేదు, మనుషులు బాగలేరు అని చెప్పి అన్ని వదులుకొని వచ్చారు. సో అలాంటి ఆయన్ని మీరు నానా మాటలు అంటున్నారు, నానా ఏదేదో చెప్తున్నారు. చూడండి, ఇనుము కాలుస్తున్నారు కదా, కాలిపోతుంది కదా, కాలుతుంది కదా అనుకుంటున్నారు. కానీ అదే ఇనుము సంఖ్యలులాగా మారుతాయి. సో ఆ రోజు తొందరలో ఉంది, ఆ సంఖ్యలు చేతులు కూడా పడతాయి. సో అందుకే ఆ ఇనుముని ఇనుములాగానే ఉంచండి, కాల్చొద్దు. అది ఇనుము ఎవరో కదా, పవన్ కళ్యాణ్. ఒంటరిగా మనంతా ఉన్నాం, కానీ అవతల సైడ్ డబ్బు ఉంది, మనుషులు ఉన్నారు, రౌడీలు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి ఆయనకి. కళ్యాణ్ అయినా ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కనే చూసి కళ్యాణ్ అన్న నేనున్నాను, నీ గురించి నా తల నీ దగ్గర పెడతా, తీసి దాన్ని దంతాడుకుంటావా గౌరవంగా పెడతావా అది నీ ఇష్టం. ఇది నేనేదో డైలాగులు చెప్పడానికో విజిల్ చేసుకోవడానికి నేను చెప్పట్లా. జనం గురించి మీరు పోరాడాన్ని నేను ఒక పార్టీగా పోరాడాలని వస్తున్నా. అది కళ్యాణ్ అన్న అంటే. కళ్యాణ్ గారు ఏదో ఊరినే వచ్చేసి ఏదో చేసేద్దామని రాలా. ఏదో ఆయనకి డబ్బులు తక్కువ ఉండో లేదంటో ఏదో ప్యాకేజ్ అంటే ఆయనకి లేని డబ్బులా? ఆయనకి లేని డబ్బులా ఏంటి?
ప్యాకేజ్ అండి, ప్యాకేజ్. తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, బాగానే పెట్టుకుంటున్నారు. సరే, ఒక చిన్న మాట చెప్తాను. ప్యాకేజ్ ప్యాకేజ్ అంటున్నారు. ప్యాకేజ్ దానికి అర్థం మీకు తెలుసా? ఆయన ప్యాకేజ్ ఏం తెలుసా? హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ మతం లేకుండా అందరినీ బాగు చేయాలి, అందరి బతుకులు బాగుండాలి, రైతులు బాగుండాలి, పని వాళ్ళు బాగుండాలి, రిక్షా వాళ్ళు బాగుండాలి, ఆటో వాళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలి అని చెప్పి ఆయన సినిమాలను వదిలేసి దాన్ని ఒక ప్యాకేజ్ లాగా గుండెల్లో పెట్టుకొని మీ గురించి వచ్చాడు. అది ప్యాకేజ్. ప్రతి మనిషి మీద మనకు తెలియకుండా అప్పుడే ఇప్పుడు ఎత్తుకున్నా చూసారా పాపను నేను. ఆ పాప మీద కూడా దాదాపు ఒక 80,000 ఆ పాప మీద అప్పు ఉంటుంది, ఉండొచ్చు. అంటే మనకు తెలియకుండా పుట్టిన బిడ్డ కూడా అప్పులో ఉంది. అది మన రాష్ట్రం. సో ఆ అప్పులు ఎవరు తీరుస్తారు? అప్పులు ఎవరు తీరుస్తారు? నాకు తెలియకుండా అసలు నాకు తెలియదు. నేను అప్పు 80,000 ఇవ్వాలంటే నేను ఇప్పుడు అడుగుతా, బాబు నువ్వు 80,000 అంటే నేను ఎందుకు ఇస్తారా బాయ్ అంటారు. బట్ మనకు ఉన్నాయి అప్పు. మనకు తెలియకుండా మనల్ని తాకట్టు పెట్టేస్తారు. అభిమానం ఓటుగా మారదు అని చెప్పి ఎవరో లాస్ట్ టైం పెట్టారు. ఆయన వెనకాల ఎవరయ్యా ఈగుతున్నారు, పిల్ల నా కొడుకులే ఉన్నారు కదా అని చెప్పి చెప్పారు. ఆ పిల్ల నా కొడుకులు ఈరోజు పెద్దవాళ్ళు, 4-5 సంవత్సరాలు అవుతుంది. ఓకే, ఆ పిల్ల నా కొడుకులే ఓటు హక్కు వచ్చింది. ఓకే, ఆ పిల్ల నా కొడుకు యూతే కదా. ఆయన ఆ యూత్ ఏం చేస్తుందో చూపిస్తాం ఈరోజు. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి వెళ్ళడానికి మీకు దమ్ముని ప్రయత్నాలు చేసుకుంటారు. రెగ్యులర్లు చేస్తారా, బూతుల దగ్గర మధ్యలో పెడతారా, ఎవరిని పెడతారా? మీరు పెట్టండి. కళ్యాణ్ బాబు అసెంబ్లీకి వెళ్తున్నారు, సామాజిక న్యాయం చేస్తున్నారు. ఆయన అందరిని మంచి చూసుకుంటారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.